పునీత లూకా గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయం వచనములు 1 నుండి 3 వరకు మరియు 11 నుండి 32 వరకు. ఆ కాలంలో సుందరులు పాపులు అందరూ యేసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండేది. అది చూసి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగింది. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పాను. ఒకనికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అని. తండ్రి అట్లే పంచి ఇచ్చాడు. త్వరలో చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూర దేశమునకు వెళ్ళాడు. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తినంతటిని మంట కలిపాడు. అప్పుడు అతడ దారుణమైన కరువు దాపురించడం వాడు ఇబ్బందులు పడేది. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వాణిని తన పొలములో పందులను నిలుపుటకు పంపాడు. వాడు పందులు పొట్టుతో పట్టాడుకుని ఆశపడుతుండే, కానీ అది వానికి మరువయ్యేది. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకునేది, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి వలవల మండుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహం చేసింది. ఇప్పుడు నేను నీ కుమారుడు అనిపించుకోగలను. నీ పని వాళ్ళలో ఒక్కరిగా పెట్టుకొను అని చెప్పాను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాడు. వాడు దూరం నుండి చూడగానే తండ్రి మనస్సు కలిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాడు. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవుడును నీకును ద్రోహం చేసింది. ఇక నేను నీ కుమారుడును అనిపించుకోగలను అని పలికాడు. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీరికి మేలిని వస్త్రములను కట్టదు,